రాబోయే రోజుల్లో బీఆర్ఎస్దే అధికారమని అన్నారు మాజీ సీఎం కేసీఆర్. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. 10 ఏళ్లు తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు లేవన్న కేసీఆర్ ఇప్పుడు రాష్ట్రం సమస్యల వలయంలో చిక్కుకుందని అన్నారు. సిరి సంపదలున్న తెలంగాణని దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ నోటుకొచ్చిన హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని, ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదని ఫైర్ అయ్యారు. ఎవరికైనా కొంతవరకు జీవితం ఉంటుంది, తర్వాత ఉండము. అది భగవంతుని నిర్ణయం. తెలంగాణలో నా ప్రార్థన మీ అందరితో, మీ అందరికి నేను దండం పెట్టి చెప్తాను. మా అక్కజనులు కావచ్చు, మా అన్నదమ్ములు కావచ్చు. 14 ఏళ్ళు నిలదీసిన కదా నేను కోసం. నేను చెప్పదిరిన తెలంగాణ మూల మూల పల్లె పల్లె వచ్చిన తర్వాత ఈరోజు జరుగుతున్న వ్యవహారం మీకు కళ్ళకు చూస్తున్నాను. నేను చెప్పే అవసరం లేదు. బాధ కలుగుతుంది. ఎందుకంటే అక్కడ ఎవరో హైదరాబాద్ సిటీలో పోయి వాడు పెట్టి హైదరాబాద్ దుకాణం కొలగొట్టింది. పోయి దుకాణం కొలగొట్టేసి ఏ గ్రామం నుంచో ఏ పల్లె నుంచో పాపం బతకడానికి వచ్చి ఉండే పేదలు ఈ నగరాలలో, మన వరంగల్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇతర నగరాలలో వాళ్ళు పడే బాధ ఎట్లుంటుంది అనే వర్గం నాకు చాలా గొప్పగా ఉంటుంది, మామూలుగా ఉండదు. అది ఇంత మనసు పెట్టి ఉంటే మన కంటకు నీళ్ళు వచ్చేది. అవన్నీ సమీక్ష చేసి మొట్టమొదటి క్యాబినెట్ నేను ఏం చెప్పిన అంటే ఒక జీవో తీయండి. వాళ్ళందరూ ఎవరో అవుతున్నారు, వాడు ఎవరు బూళ్ళో పెట్టుకోవాలి, వాడికి ఎంతమంది మొగడు, వాడు ఎంఆర్ఓ వాడిని బెదిరించలేదు, బీఆర్ఓ వాడిని బెదిరించలేదు, మున్సిపాలిటీ వచ్చి బెదిరించలేదు. వాళ్ళ బాధ వాళ్ళకి ఒకసారి ఇచ్చిపడి